క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే ఈ వెజిటబుల్ నగ్గెట్స్ అండి ఇవాళ మన రెసిపీ. దీన్ని పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఒక్కటి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. అంత టేస్టీగా వస్తాయి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా టోటల్‌గా వీడియో చూసేసేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఇక్కడ పొటాటోస్‌ని బాయిల్ చేసి గ్రేట్ చేసుకున్నాను. ఇది ఒక కప్‌లోకి అనేది యాడ్ చేయాలి. ఒక 2 పొటాటోస్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 10, 12 నగ్గెట్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో, మన వేరే వెజిటబుల్ నగ్గెట్స్ కదా! సో, వెజిటబుల్స్ లేకుంటే ఎలా? దానికోసం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, బీన్స్ ఇంకా క్యారెట్‌ని గ్రేట్ చేసేసుకొని ఏసేసుకున్నాను. ఇవన్నీ కూడా రానే దీంట్లోకి బేసిక్ సాల్ట్ ఇంకా గార్లిక్ ఏసేసి తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా ఇంకా మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా! అంటే దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంటాయి. దానిది ఏస్తున్నాను. లేదనుకోండి చిల్లీ ఫ్లేక్స్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా! వీటిలలో వెజిటబుల్స్‌లో దానికోసం అది బ్రెడ్ క్రమ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ గానీ, 2 టేబుల్ స్పూన్ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా యాడ్ చేయొద్దు. దీంట్లో అంతా వెజిటబుల్సే ఉంటే బావుంటుందనమాట. సో, పిండి ఎలాంటిది యూజ్ చేయకండి. పిండి వల్ల మనకి టేస్ట్ అనేది పిండి పిండి ఫ్లేవర్ ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ నగ్గెట్స్ షేప్‌లోకి వాటిని ఇట్లా చిన్న బాల్‌గా చేసేసుకొని నగ్గెట్ షేప్‌లోకి లాగా ఇట్లా ఫోల్డ్ చేసేసి అన్నీ కూడా చేసి పెట్టేసుకోవాలనమాట. సో, మీకు కావాలంటే ఇక్కడ ఈ స్టేజ్‌లోనే ఇలా చేసుకున్న వాటిని ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్‌లో కానీ లేకుంటే షాలో ఫ్రైగా చేసేసుకోవచ్చు. లేకుంటే ఏదైనా ఓవెన్‌లో కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీ క్రంచీనెస్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ మైదా ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అనేది తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. తర్వాత దీన్ని మిక్స్ చేసేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని ఒక థిక్ స్లర్రీ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. మరీ థిక్ ఉండొద్దు. అలానే మరీ లిక్విడ్ ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. సో, ఎక్స్ట్రా క్రంచీనెస్ కోసం నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కార్న్ ఫ్లేక్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. వాటిని క్రష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఈ నగ్గెట్‌ని మనం ఈ కార్న్ స్లర్రీలోకి డిప్ చేసేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేయాలి. సో, ఇక్కడ మీరు 1 టైమ్ కోట్ చేస్తారా? 2 టైమ్స్ కోట్ చేస్తారా? అనేది మీ డిపెండెంట్ అనమాట. సో, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక్కసారి చేశాను. నెక్స్ట్ టైమ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ సేమ్ అదే డిప్ దాంట్లో ఐ మీన్ కార్న్ స్లర్రీలో డిప్ చేసి మళ్ళీ 2 టైమ్స్ చేశారంటే డబుల్ క్రంచీనెస్ వస్తాయి. చాలా బాగుంటాయి. ఇవి ఒక 10, 15 మినిట్స్ ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే మొత్తం కూడా ఫ్రీజర్‌లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 డేస్, 12 డేస్ లాగా ఫ్రీజర్‌లోనే పెట్టుకోవాలి కానీ. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. నా సజెషన్ అయితే ఎప్పటిదప్పుడు చేసుకొని తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. సో, వాటిని ఫ్రీజర్‌లో పెట్టి ఫ్రీజ్ చేయకుండా అదే డే రోజు చేసుకుంటే మంచిది చాలా హెల్త్‌కి కూడా. సో, ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకి వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది పిల్లలకి, మనకి లంచ్ బాక్స్‌లో కానీ, లేదంటే ఇప్పుడు ముందు రోజే ఇలా చేసి పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చేసేసి స్నాక్ బాక్స్‌లో పెట్టేసేయండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే అవి వెజిటబుల్స్ తినని పిల్లలకైతే ఇంకా చాలా చాలా బెటర్ ఉంటుంది. అన్ని వెజ్జెస్ దాంట్లో ఉండిపోయే వరకి పిల్లలకి తెలీదు. దీంతో పాటు దహీ డిప్ కానీ, లేకుంటే నేనిక్కడ ట్రూఫీ వాళ్ళ సాస్ అనేది యూజ్ చేస్తున్నాను. దాంతోటి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మీకెలా నచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. బాయ్ బాయ్.